వందనాలు. దేవుడు మనందరినీ కూడా క్షేమంగా ఉంచినందుకు దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. నమ్మదగిన వాడు, మన జీవితాలను ప్రేమించిన వాడు, మన జీవితాల్లో ఘనకార్యాలు చేస్తూ ఉన్న దేవుడు. రండి, ఈ పరిశుద్ధ దినాన్ని మనం ప్రభువుని ఆరాధించుకున్నాం, ప్రభువుని మహిమపరచున్నాం. ఆయన కార్యములు ఆశ్చర్యములై ఉన్నవి. ఆయన అద్భుతాలు చేయవాడు, చేస్తూ ఉన్నవాడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరుస్తూ ఉన్న దేవుడు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రభువుని స్తుతించి వాక్యము వెలుగులో మనం ముందు కొనసాగుదాం. ఆదివారం దేవుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నా ప్రియ సంగమా, ప్రభువుని స్తుతిద్దాం, మన ప్రభువుని గణపరచుదాం. దేవుని వైపు నేను వ్యక్తిగతంగా ఈ కోవిడ్ టైంలో ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. మొన్నటి దినాన ఆయనని మహిమపరుస్తూ ఉన్నా, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసి ఆయన ఆరాధిస్తున్నా. రండి, నాతో పాటు ప్రభువుని మీరు కూడా ఆరాధించాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృంగిన వారిని బలపరచువాడవు, కృంగిన వారిని బలపరచువాడవు, నింపువాడవు, కృపలతో నింపువాడవు. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. శుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా. అవును, ఆయన కృపతో మనల్ని బలపరచువాడు. మనం కృంగిపోయి ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తువాడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు అయి ఉన్నాడు. మనల్ని ఏక మనసుతో నింపువాడై ఉన్నాడు. మనసుతో నింపువాడవు, ఏక మనసుతో నింపువాడవు. పరిశుద్ధాత్మను కుమ్మరించువాడ, పరిశుద్ధాత్మను కుమ్మరించువాడ. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా. ఆశ్రయింప మనసునిచ్చుబడ, ఆశ్రయింప మనసునిచ్చుబడ. ప్రార్థనలను ఆలకించుబడ, మా ప్రార్థనలకు జవాబు నీవే. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా. అవును, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడై ఉన్నాడు. ఆయన నిరంతరము కూడా ఇరుగు తన ఆత్మను మన మీద కుమ్మరించువాడై ఉన్నాడు. మన ఏక మనసు కలిగి ఉన్నప్పుడు, ఏకాత్మను కలిగి ఉన్నప్పుడు ఇరుగు ఆయన తన ఆత్మతో మనం నింపుచూ ఉన్నాడు. సగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చేతులెత్తి ఆయనను స్తుతిద్దామా? ఆయన వైపు చేతులెత్తి ఆయన కనపరచుదామా? ఆయన చేసిన మేలులకై, ఆయన చేయబోతున్న మేలులకై ఆయనను కొనియాడదామా? ఇది ఎన్నడు విడువని దేవుని వైపు చూద్దామా? ఎన్నడు విడిచిపెట్టిన దేవుని వైపు చూద్దామా? మన ధైర్యంతో నింపుచు ఉన్న, మనకు అభయమునిచ్చిన దేవుని వైపు మనం చూద్దామా? మన రోగముల నుండి విడిపించిన మన దేవుని వైపు చూద్దామా? ఇదిగో మన జీవితాలను కట్టుచు ఉన్న మన దేవుని వైపు చూద్దామా? ఇదిగో మన జీవితాలలో మేలులను సమృద్ధిగా ఇవ్వగలిగిన మన దేవుని వైపు చూద్దామా? ఈ కష్టకాలములు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తున్న దేవుని వైపు చూద్దామా? ఇదిగో ఈ యొక్క అపాయకరమైన దినాలలో ఇదిగో నిన్ను విడువక, ఇదిగో నీ పక్షంగా మేలు చేసి నిన్ను సంరక్షించి ఆరోగ్యముతో ఆయుష్తో నింపిన ఆ
దేవునికి మహిమ చెల్లించుదామా? అందరూ కూడా స్వరాలిపి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు అయ్యా. మా జీవితాన్ని ప్రభువా ప్రేమించిన వాడా, మా దినములను లెక్కించుచున్నవాడా, మా మాసములను లెక్కించుచున్నవాడా, మా సంవత్సరములను లెక్కించుచున్నవాడా నీకు వందనాలు. మా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్న మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా ఆరాధన అంగీకరిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా పక్షంగా గొప్ప మేలులు చేసిన అయ్యా దేవా, గొప్ప మేలులు చేయబోతున్న గొప్ప దేవా, అయ్యా ఘనుడైన గొప్ప దేవా, ఘన కార్యములు చేయుచున్న గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. విడువని దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. ఎడబాయిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఆశ్చర్యమైన కార్యాలు చేయుచున్న దేవానికి వందనాలు. అద్భుతమైన కార్యాలు చేయుచున్న దేవానికి వందనాలు. అతి సుందరుడైన దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా నీకు మహిమ 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 మహిమ. దేవానికి ఘనత ప్రభావములు కలుగును గాక. దేవా ఉదయకాల సమయములు ఈ పరిశుద్ధ దినాన అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై మీరు ఆశీనులై మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకొనమని దేవా ఇరుగు నలుదిక్కుల నుండి అయ్యా నీ యొక్క ప్రభావం చెంత మమ్మలను తాకమని ప్రభువా, నీ యొక్క ఆత్మ కార్యములు మా జీవితాలు జరిగించమని అయ్యా ఇరుగు నీ దక్షిణాస్త బలముతో మమ్మలను దర్శించమని అయ్యా ఇరుగు నా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా జీవితాలను కట్టమని, మా కుటుంబాలను కట్టమని అయ్యా వాక్యాన్ని అడ్డగించి దురాత్మ శక్తులు లయపరచండి. అయ్యా నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. అయ్యా రక్షణ లేని వారితో మాట్లాడండి నా ప్రభువా. అయ్యా నీకే మహిమ చెల్లిస్తూ ఎలాంటి ఆటంకాల అవరోధాలు కలగకుండా అయ్యా మీరే సహాయం చేసి నీ కృప చేత నడిపించమని ఆది నుండి అంత వరకు మీరే మీ సన్నిధిని తోడుగా ఉంచి వాక్యాన్ని ప్రభా అయ్యా ఇది ఆది నుండి అంత వరకు వినగలిగే కృపని గ్రహించగలిగిన మనసును మా బిడ్డలకు అనుగ్రహించమని మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఉదయకాల నైవేద్యాన్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇది నాన్న మరి ఒక సాక్ష్యాన్ని మనం విన్నా. ముందుగా ఆ సాక్ష్యం తర్వాత మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అందరికీ వందనాలు. మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడనైన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సాక్ష్యం పంచుకోవటానికి నాకు సమయం ఇచ్చినటువంటి మన సంఘ కాపరి గారు, దైవజనులు, మన సంఘ కాపరి గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తోటి సహోదరులకు, తోటి విశ్వాసులందరూ కూడా ప్రభువైన యేసు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ తిరిగి ఈ విధంగా మీ ముందు సజీవంగా ఉండి ఈ విధంగా సాక్ష్యం పంచుకుంటానంటే అది ఒక దేవుని కృప మట్టుకే. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నాకు ఏప్రిల్ మాసం 13వ తారీఖున అంటే ఉగాది రోజుని నైట్ నాకు జ్వరం స్టార్ట్ అయింది. నాకు జ్వరం వచ్చేంటే ముందు నా భార్యకు మొదలైంది జ్వరం. నా భార్యకు ఉగాది రోజుని సాయంత్రం నైట్ 10 గంటలకి చలి జ్వరం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమెకి నేను ట్యాబ్లెట్ ఇచ్చి నేను పడుకున్నాను. తర్వాత మళ్ళీ వేకువజామునే నాకు చలి జ్వరం రావడం జరిగింది. ఇంకా మాకు భయం వేసింది ఏమైంది అని. అప్పుడు నేను మర్నాడు పొద్దుటే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకుని నేను నా భార్య వేసుకున్నాం. 3 రోజులు వేసుకున్నాం. 3 రోజులు వేసుకున్నప్పుడు కొంచెం తగ్గింది, కొంచెం తగ్గలేదు. అయినా నాకు ఈ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా, నాకు జలుబు ఉంది, జ్వరం ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం దగ్గు కూడా ఉంది. ఇవన్నీ సిమ్టమ్స్ కూడా నేను గమనించిన ఏంటంటే ఇది ఒకసారి సస్పెక్ట్ చేశాను అన్నమాట నేను, ఇది కోవిడ్ అయి ఉండొచ్చని. అదేవిధంగా నేను టెస్ట్ చేయించుకోవడం జరిగింది. నాతోటి పూట నా భార్య కూడా టెస్ట్ చేయించాను. టెస్ట్ చేయించిన తర్వాత రిపోర్టులు రావడం జరిగింది. రిపోర్టులు వచ్చిన వెంటనే దేవుని యొక్క అద్భుత కార్యం ఏంటంటే మా జీవితంలో, మా కుటుంబంలో నాకు పాజిటివ్ వచ్చింది, నా భార్యకి నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే నేను చాలా ఆ 4 రోజులు కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, నా భార్యకి నాకు ఇద్దరికీ కలిపి వచ్చేస్తే కోవిడ్ పాజిటివ్ వస్తే ఏంటి పరిస్థితి ప్రభువా? ఎందుకంటే ఇంటికా నుంచి కూడా ఎవరో వచ్చే పరిస్థితి కూడా కాదు. ఇంటికా నుంచి వస్తానంటున్నారు కానీ నాకు రమ్మంటకు నాకు మనసు లేదు. ఎందుకంటే నాకంటే వయసులో పెద్దవాళ్ళు, వారికైనా ఎఫెక్ట్ అయితే మళ్ళీ మాకంటే ఎక్కువ ప్రాబ్లం అవుతుందని నేను వారిని వద్దని చెప్పాను. మా అక్కళ్ళు, మా అమ్మగారు వాళ్ళు వస్తున్నారు పిల్లల్ని చూసుకోవటానికి, కానీ వద్దని చెప్పాను. ఎందుకంటే నా నమ్ముకున్న దేవుడు, నేను ఏ దేవుడిని అయితే నేను విశ్వసిస్తున్నానో, నేను ఏ దేవుడిని అయితే పూజిస్తున్నానో ఆ దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచడని నేను నమ్మి ఉన్నాను.
అందుచేత ఆ 3-4 రోజులు కూడా నేను బాగా ప్రార్థన చేశాను. టెస్టులకి శాంపుల్ ఇచ్చిన తర్వాత, దేవా నీ చిత్తమేమంది ప్రభా తండ్రి, ఎందుకు తండ్రి నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు తండ్రి ప్రభు, ఇద్దరం కూడా తండ్రి ఈ యొక్క రోగం బారిన పడిపోతే, ఈ యొక్క జబ్బు బారిన పడిపోతే పిల్లలకి ఎవరు తండ్రి సహారా? నాకు దేవుడు నువ్వే నా దిక్కే. నేను అప్పుడు ఏడుస్తూ నేను ప్రార్థన చేసినప్పుడు, నా భార్య నేను మొరబెట్టినప్పుడు దేవుడు మా జీవితంలో అద్భుత కార్యం చేశాడు. నాకు వచ్చిందని నాకేమి ఫీలింగు, నాకు ఆ విధమైన ఆ బాధ కంటే నా భార్యకి నెగిటివ్ వచ్చిందని ఆ సంతోషం ఎక్కువైంది నాకు. ఎందుకంటే పిల్లలతో పాటు వాళ్ళ ముగ్గురు నేను ఏదో విధంగా నేను అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకంటే ఏదో విధంగా నేను సహించగలుగుతాను, ఏదో విధంగా నేను చేసుకోగలుగుతాను. కానీ నా భార్య కూడా వచ్చిందంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు తండ్రిని దేవుడి దగ్గర మొర్రపెట్టినప్పుడు దేవుడు నా కుటుంబంలో ఆ యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని చాలా చేశాడు. ఎందుకంటే మనం దేవుని ఎప్పుడైతే మొర్రపెడతామో, దేవుని ఎప్పుడైతే మనం కన్నీరు కాచి దేవుని మనం ఆశ్రయిస్తామో, ఆయన ఆశ్రయించిన వారిని ఎవడు కూడా దేవుడు ఎన్నడో విడిచిపెట్టి ఎడబాసినట్టు ఎక్కడ కూడా లేదు. కాబట్టి నాకు వచ్చిన ఆ యొక్క కోవిడ్ పాజిటివ్ ఏ విధంగా చేతన వచ్చిందంటే అది దేవుడికి తెలుసు, ఎప్పుడు వచ్చిందో ఎలాగొచ్చిందో. కానీ దేవుడు వచ్చిన తర్వాత కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళకుండా నేనే సొంతంగా నా ఫ్రెండ్స్ తోటి, నా యొక్క కొలీగ్స్ తోటి, చాలామంది సహకారంతో ఏమేమి వాడాలి, ఏమేమి ట్యాబ్లెట్లు వేసుకోవాలి అన్నీ ఫోన్ చేసి కనుక్కొని నేను వేసుకోవడం జరిగింది. అలాగే మన సంఘంలో ఉన్న చాలామంది యూత్ కుర్రలు కూడా చాలామంది యూత్ అబ్బాయిలు నాకు చాలా సహకరించారు. ఎందుకంటే నాకు ఇక్కడ సహకారం చేసేవారు ఎవరు లేరు. మా బంధువులు కానీ అటువంటి వాళ్ళు పరిసర ప్రాంతాలు ఎవరు లేరు. కాబట్టి మా ఇంట్లో కూడా నేను తప్ప బయటకు వెళ్ళి తెచ్చి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి యూత్ కుర్రలు కూడా దినేష్, మన కరుణ్, తర్వాత ఆషీర్, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకరించారు నా యొక్క పరిస్థితిలోను. ఎందుకంటే మనం ఒకరినొకరు ప్రేమించుకుని ఆ యూత్ అందరూ కూడా నాకు చాలా ప్రేమిస్తారు. వాళ్ళందరూ కూడా నాకు ఏదైనా కావాలి వెంటనే నా సొంత తమ్ముళ్ళలాగా నాకు సొంత ఆశ్రయంగా ఉంటారు. వాళ్ళు భయపడొద్దన్నయ్య అని చెప్పి నాకు ఎంతో వాళ్ళు సహకరించారు. అలాగే నా కోసం పాస్టర్ గారు ప్రతిదినం కూడా ఫోన్ చేసి ఎలాగున్నావు రాజేష్, ఎలాగున్నావు, ఆరోగ్యం ఎలాగుంది, ఇంట్లో ఎలాగుందని ప్రతిరోజు ఆయన ప్రార్థన చేయటమే కాదు కానీ దేవుని యొక్క ప్రేమ చేత, దేవుని యొక్క ఇచ్చిన కృప చేత ప్రతిరోజు మమ్మల్ని ఫోన్ చేసి ధైర్యపరచడం జరిగింది. అలాగే సంఘమంతా కూడా మా అందరి కోసం ప్రార్థించారు. ఎవరెవరైతే ఈ యొక్క కోవిడ్ బారిన పడ్డారో వారందరి కోసం కూడా సంఘం ఎంతో భారంతో ప్రార్థించారు. వారందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు సహకరించిన వారికి, అలాగే మన సంఘ కాపరి గారికి, అలాగే నా బంధువులకి, నా కుటుంబస్తులకి, ఎవరైతే నా కోసం ప్రార్థించారో ఈ యొక్క కోవిడ్ బారిన పడిన తర్వాత నన్ను దేవుడు స్వస్థపరచాలని, నన్ను దేవుడు కనికరించాలని ఎవరైతే నా కోసం ప్రార్థించారో ప్రతి వారికి కూడా నేను పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకే అదేవిధంగా కూడా మన సంఘం ప్రతి వారి గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు చాలామందిని కోవిడ్ బారిన పడుతున్నారు. వారిని దేవుడు మన సంఘానికి ఎందుకు ఇచ్చాడో, మన సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమందిని స్వస్థపరిచాడు దేవుడు. శోధన కాలంలో మనకు తోడేంటాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ యొక్క నా కోసం ప్రార్థించిన, నా కుటుంబం కోసం ప్రార్థించిన, ఇంకా చిన్నప్పటిగా దగ్గు, నీరసం, కొంచెం తల తిరగటం కూడా ఉంది నాకు. ఈ యొక్క నీరసాన్ని, ఈ యొక్క దగ్గుని, ఈ యొక్క తల తిరగటాన్ని దేవుడు అవి కూడా సంపూర్ణంగా స్వస్థపరచులాగిన మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మీ అందరికీ వందనాలు. ఆమేన్. మంచిది. ఈ కోవిడ్ ప్రతి వారిని కూడా బలహీనపరుస్తూ ఉన్నది. మరి దేవుడు ఈ కోవిడ్ గురైనటువంటి బిడ్డల యొక్క సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. గత వారంలో మరి నేను, అలాగే నాతో పాటు బ్రదర్ నవీన్ గారు, అలాగే మరి ఈ గత శుక్రవారం రవిజనులు వీర్రాజు గారు వారి యొక్క సాక్ష్యాన్ని, ఈ రోజున బ్రదర్ రాజేష్ తన సాక్ష్యాన్ని పంచుకోవటం జరిగింది. సంగమా, దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన దేవుడు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్న దేవుడు. ఈ రోజున మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. యాక్చువల్గా నా వర్తమానం ఆల్రెడీ ఇందా పాడిన పాటలు వచ్చేసింది. అది ఎక్కడో పాట కాదండి. నేను వాక్యాన్ని ధ్యానం చేసి ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. కారణం ఏంటంటే లాస్ట్ వీక్లో ఒక చిన్న బలహీనత అనేది ఏర్పడింది. భయం అనేది వచ్చేసింది. ఇంతవరకు ఎప్పుడు భయపడదు. కారణం ఏంటంటే నాతో పాటు పరిచయం చేస్తున్న నా స్నేహితుడు, చీరాల్లో పరిచయం చేస్తున్న వ్యక్తి, ఆయన హాస్పిటల్లో కోవిడ్తో ఉండి ఆ తర్వాత గృహానికి వచ్చాడు 1 వీక్ తర్వాత.
అయితే వాళ్ళ మిస్సెస్ వీడియో తీసి పంపించింది. ఆ పల్స్ తగ్గిపోతా ఉంది. దాదాపు 72కి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నయ్యా అని ఆ ఫోన్ చేసి చెప్పింది. దానికి 5 నిమిషాల ముందే మరి మా ఇంటి ఎదురుగా చికెన్ షాప్ ఉంది. ఆ చికెన్ షాపు ఓనర్ గారు, ఆయన పేరు ముత్యం గారు, ఆయన ఈ కరోనాతోనే ప్రభు సన్నిధికి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయాడని తెలిసింది. 5 నిమిషాల్లోనే మరి నా స్నేహితుడు, నా తోటి దైవ సేవకుడు, ఆయన కండిషన్ హాస్పిటల్ నుండి వచ్చిన 2వ రోజుకి అలాగవుతుంది. ఇది వెంటనే జరిగేపాటికి ఒక 5 మినిట్స్ నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు, టెన్షన్ వచ్చేస్తా ఉంది. అలాంటి టైంలో నేను దేవుని సన్నిధిలో మోకరించి వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోయి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను. కొంచెం మొహమాయి కట్టుకున్న కాలు చేతులు వచ్చి మోకరించి ప్రభుని స్తుతించడం మొదలుపెట్టాను. ప్రభుని గణపరచడం మొదలుపెట్టాను. దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడు నాకు ఈ యొక్క వాక్యం ద్వారా ఈ గత వారం నన్ను బాగా ఆదరించి నన్ను బలపరిచాడు. ఆ యొక్క వాక్యాన్ని మీ ముందు తీసుకురావాలని నేను ఆశపడుతున్నా. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, నా వాక్య ధ్యానంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 30వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడేవి. నా అంశాలు జరుగుతున్నాయి. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ప్రభుకే స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామము మాత్రమే మహిమపరచబడును గాక. ఆమేన్. దేవుడు ఈ యొక్క వాగ్దాన ప్రకారము, ఈ వాక్య ప్రకారము మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేర్చుకొనును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడుతున్న మాట వారి ప్రార్థన పరిశుద్ధ నివాసమునకు, అనగా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడెను అనే మాట వ్రాయబడింది. ఈ పరిశుద్ధ దినాన ఈ మాటను మీ ముందు తీసుకొస్తున్నా. మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరుతూ ఉన్నది. ఆమేన్. మన ప్రార్థన నువ్వు వచ్చి రాని మాటలతో నువ్వు చేసే ప్రార్థన విశ్వాసముతో కూడినదైతే, ఆ విశ్వాసముతో కూడిన ఆ ప్రార్థన, వచ్చి రాని ప్రార్థన, 2 నిమిషాలు చేసిన, గంట సమయము చేసిన, నువ్వు ఎంత సమయం చేసేవన్నది కాదు, కానీ ఎంత విశ్వాసముతో చేసేవన్నది ప్రాముఖ్యం. ఎలాంటి హృదయంతో చేసేవన్నది ప్రాముఖ్యం. నీ పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో, నీ పరిశుద్ధమైన హృదయంతో, యథార్థమైనటువంటి మనస్సుతో నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధిలో గడిపి నువ్వు ప్రార్థించిన ఎడల ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నది. ఇది దేవుని వాగ్దానమై ఉన్నది. అయితే మనం ఎప్పుడు ప్రార్థన చేయలేం, ఎలాంటి సందర్భాల్లో ప్రార్థన చేయలేం, ఎందుకు ప్రార్థన చేయలేమంటే మన మనస్సు స్థిరంగా ఉండదు ఒక్కోసారి. అందుకని మనం బయట చాలాసార్లు మనం వినే ఉంటాం, మన బాడీ అనేది ఇక్కడే ఉంటుంది కానీ మన మైండ్ చూస్తే ఆబ్సెంట్ అయి ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. నిజమే, ఇది వాస్తవం. ఎందుకంటే మనం ఉండేది ఒక స్థానంలో, ఇంట్లో కూర్చున్నా మన మనసు ఎక్కడికి వెళ్ళదు. ఉద్యోగం చేస్తున్నా మన దేని గురించి, ఇంటి దగ్గర గురించి, వేరే గురించి ఆలోచిస్తాం. ఒకవేళ చదువుకునే వాళ్ళ క్లాసులో కూర్చున్నా వాళ్ళు పరిపరి విధాలుగా ఆలోచిస్తారు. వాళ్ళ మైండ్ మాత్రం అక్కడ ఉండదు. కనుక మన మనస్సు స్థిరమైనది కాదు. స్థిరమైన మనసు లేకుండా మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడదు. మరి మనస్సు స్థిరంగా లేకపోవడానికి కారణాలు ఏంటి అనేది 3 కారణాలను ఈ యొక్క అధ్యాయంలో నుండి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఈ 3 కారణాలను బట్టి మన యొక్క మనస్సును మనం సరిచేసుకోగలిగితే, మన మనస్సును స్థిరపరచుకోగలిగితే మన ప్రార్థన కూడా ఈ రోజున దేవుని సన్నిధికి చేరతాయి. అందుకని చూడండి, మొట్టమొదట ఇందులో ఈ యొక్క అధ్యాయంలో ఒక మనస్సును మీ ముందు తీసుకుని వస్తూ ఉన్నాం. 11వ వచనము. అయినను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. ఎలా వచ్చారంట?
కృంగిన మనస్సులో వారు యెరూషలేమునకు వచ్చిరి అని వ్రాయబడుతుంది. ఈడ మనం కృంగిన మనస్సు అనేది మనం చూస్తా ఉన్నాం. వారి యొక్క మనస్సు కృంగిపోయిందండి. ఎందుకు కృంగిపోయి ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే మన జీవితంలో కూడా మన మనస్సు కృంగిపోయింది. పరిస్థితులను బట్టి, ఈ యొక్క కోవిడ్ పరిస్థితులు కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, బయటికి వెళ్ళలేని పరిస్థితులు, ఎలాంటి ఆదాయం లేని పరిస్థితులు, వీటిని బట్టి మన మనస్సు కృంగిపోయింది. బిడ్డలకి వివాహాలు చేయాలా, వివాహాలు జరిగేలాగా లేవు, అలాగే ఉద్యోగంలో సరైన ఆదాయం లేదు, వ్యాపారాల్లో అభివృద్ధి లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు అనానుకూలంగా ఉన్నాయి కనుక మన మనసు కృంగిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ వీరి మనసు ఎందుకు కృంగిపోయింది? అసలు దేవుడు ఇక్కడ ఏం నేర్పించబోతూ ఉన్నాడంటే, ఈ 30వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయంలో హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో పస్కా పండుగ ఆచరించడానికి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తాడు. అయితే ప్రజలందరూ కూడా ఆహ్వానించబడినప్పుడు వారందరూ కూడా అయిష్టత వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, కొంతమంది అయిష్టంగానే కృంగిన హృదయాలతో వారు దేవుని దగ్గరికి వచ్చారంట. యెరూషలేము మందిరానికి వచ్చారు దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకంటే పరిస్థితులు సరిగా లేనప్పుడు వాడి మనస్సు కృంగిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు ఆరాధన జరగల, అప్పటి వరకు ప్రార్థనలు జరగల, అప్పటి వరకు మందిరాలు తెరవబడల, అప్పటి వరకు దహన బలులు అర్పించల, అప్పటి వరకు ఎలాంటి పండుగలు జరగల. ఇసుకే వచ్చిన తర్వాత మందిరము తలుపులు తెరవబడ్డాయి. ఇసుకే వచ్చిన తర్వాత ఆరాధన ప్రారంభమైంది. ఇసుకే వచ్చిన తర్వాతే ఈ దహన బలులు అర్పించడం ప్రారంభమైంది. అంత మునుకున్నటువంటి రాజులు అన్య దేవతలను ఆరాధించారు, వారు బయలు దేవతలను ఆరాధించారు. అలాగే వారికి బలిపీఠములను కట్టి వాటి మీద బలులు అర్పించారు తప్ప వాళ్ళను విమోచించిన, ఈ ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకుని వచ్చిన దేవుని మర్చిపోయి ఉన్నారు. అందుకనే ఈ ప్రజలందరూ కూడా ఎగతాళి చేయడం ప్రారంభించారు. చాలా మంది ఎగతాళి చేశారు. 10వ వచనంలో ఉంటుంది, ఎగతాళి చేసి వారిని అపహసించింది. చివరి వచనం, 10వ వచనం చివరి మాటలు. ఎగతాళి చేశారు, హేళన చేశారు. అలాగే దావీదుని కృంగిన మనసుతో ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ పరిస్థితులన్నింటిని బట్టి వారు పస్కాన్ని ఆచరించడానికి సరైనటువంటి ఇష్టం అనేది వారు చూపించారు. దేవుని బిడ్డలారా, నేను ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నాకు భక్తుడైన దావీదు గుర్తొచ్చాడు. ఎందుకు కృంగిపోయింది మనసు అనేది నేను అనుకుంటూ ఉన్నప్పుడు చూడండి, దావీదు యొక్క జీవితంలో 6వ కీర్తన, ఈ 6వ కీర్తన నా దగ్గర వేరే బైబిల్ ఉంది. ఆ బైబిల్లో పైన ఏం రాయబడిందంటే, ఆపత్కాలములో దావీదు ప్రార్థన అని రాయబడింది. ఆపత్కాలంలో, ఆపదలో దావీదు చేసిన ప్రార్థన. ఈ 6వ కీర్తనకి ఇచ్చిన టైటిల్, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగా ప్రార్థన చేస్తాడు చూడండి. 6వ అధ్యాయంలో, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. మొట్టమొదట అంటున్నాడు, దేవా నీ కోపం చేత, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు, నన్ను గద్దించొద్దు. ఈ దినాన దేవుని ఉగ్రత లోకం మీద ఉన్నది, దేవుని ఉగ్రత ప్రజల మీద ఉన్నది, దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతున్నది, దేవుని వాక్యం నెరవేర్చబడుతున్నది. ఎందుకు వచ్చిందండి కరోనా? ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు, ఏంటి పరిస్థితులు? మీరు వీటికే లాగనుకుంటున్నారు. రాబోయే దినాల్లో నేను లాస్ట్ ఇయర్ అదే చెప్పాను. అలాగే న్యూ ఇయర్ వాగ్దాన వాక్యం అదే చెప్పాను. మన ముందున్న దినాలు ఇంకా భయంకరంగా ఉండబోతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితులలో దేవుడే మనకు భద్రత అయి ఉన్నాడు. దేవుని ఆశ్రయించండి, దేవునిని వెంబడించండి అని చెప్పి. అందుకని ఇక్కడ వ్రాయబడుతుంది, దేవా నీ ఉగ్రత చేత, నీ కోపము చేత నన్ను శిక్షించొద్దు, నన్ను గద్దించొద్దు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దినాన దేవుని విడిచిపెట్టి ఈ హిజ్కియా తండ్రి చేసిన పాపాన్ని బట్టి వారందరి మీదకి శాపం వచ్చింది. వాళ్ళందరూ శిక్షించబడి ఉన్నారు. అందుకనే ఈ యొక్క హిజ్కియా పస్కాన్ని ఆచరించిన రమ్మంటే ఎవరు కూడా ఇష్టత చూపించలేదు.
దేవుని దగ్గర రావడానికి ఎవరు కూడా ఇష్టపడట్ల. ఇప్పుడు మన మందిరం తలుపులు తెరిచినా కూడా చాలా తక్కువ మంది వస్తారు. కారణం ఏంటంటే కరోనా భయం ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. అందుకని దేవుని సన్న దావీదు అంటున్నారు, దేవా నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు. ఎందుకో తెలుసా, నేను కృషించి ఉన్నాను. దావీదు ఎంత గొప్ప ప్రార్థన పరుడు అని అంటూ ఉన్నాడు, దేవా నువ్వు నన్ను శిక్షించొద్దయ్యా, నేను కృషించిపోయి ఉన్నానయ్యా, ఇప్పటికే నన్ను బాగు చేయ్యా. రెండో లైన్, నన్ను బాగు చేయి నాయన. 6వ వచనం మొదటి లైన్లో నేను అలిసిపోయాను, నన్ను రక్షించు, నన్ను విడిపించు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ 6వ కీర్తన అంతా కూడా మీరు చదవండి. దావీదు ఎలాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నాడో మీకు తెలిసింది. ఆయన కృంగిపోయి ఉన్నాడు. తను పాపం చేసినప్పుడు, తన కుమారులు కోల్పోతూ ఉన్నప్పుడు, తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు, తన కుమారుడే తన మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆయన కృంగిపోయి ఆ నిరాశలో, దేవా నీ ఉగ్రత నా మీద వద్దు, ఇదిగో నేను అలసిపోయాక చాలయ్యా, నేను కృషించిపోతున్నా, చాలు నాయన, నన్ను రక్షించయ్యా, నా చేపట్టి లేపయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ రోజున మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనం చేయవలసిన ప్రార్థన, దేవుని వైపు మన చేతులెత్తి నిజమైన పశ్చాత్తాపంతో, యథార్థమైన హృదయంతో, యథార్థమైన మనసుతో, దేవా ఇదిగో నేను పాపిని ప్రభువా, ఇదిగో నా పాపము, ఇదిగో నీ ఎదుట ఇదిగో ఉంచుతూ ఉన్నా, నీ పాదం ఎదుట నా పాపములు ఒప్పుకుంటున్నా, నా శరీర క్రియలను ఒప్పుకుంటున్నా, దేవా దయతో నన్ను మన్నించు నాయన, దేవా దయతో నన్ను క్షమించు నాయన, దేవా దయతో ఇదిగో నా జీవితాన్ని సరిచేయి నాయన అని మన దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థిస్తే, కృంగిపోయిన మనస్సు కలిగినటువంటి మనలను దేవుడు సరిచేసి మన మనస్సును స్థిరపరిచి మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరేలాగా చేయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన పరిస్థితులు, ఆపదలు మన దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈ కోవిడ్ టైంలో నేను రూమ్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది బయట వారు మంచి సలహాలు ఇస్తారండి, అనుభవించే వారికి తెలిసింది. నేను కూడా చెప్పేటప్పుడు చాలా మంది ఇదే మాట అంటుంటే నేను వాళ్తానయ్యా, నేను అనుభవించాను కాబట్టే చెబుతున్నానని. నేను అనుకుంటా ఫస్ట్ ఈ కోవిడ్కి అటాక్ అయినప్పుడు నేను అదే అనుకున్నా. ఇప్పుడు నేను ఎంతమందికైనా చెప్పగలుగుతా, ఎంతమందికైనా ధైర్యంగా చెప్పగలుగుతా. నిజంగా ఈ నాకు 11వ తారీఖున ఈ ప్రాబ్లం ఉంది అని డౌట్గా చెప్పారు. 13వ తారీఖు కన్ఫర్మ్ అయింది. అయితే ఈ 11వ తారీఖు నుంచి అసలు పరిస్థితి ఎలా ఉందంటే, నిద్ర లేదు, పెయిన్స్, ఫీవరు, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఒకేలా ఉండేది. అలా కళ్ళు మూసుకుంటే ఏదో ఒక కళ వచ్చేది, ఏంటిదో కూడా తెలియదు. ఎంత 5 నిమిషాలు, మళ్ళీ కళ్ళు తెరిస్తే మామూలుగా ఉంటుంది, మళ్ళీ కళ్ళు మూయగానే మళ్ళీ అదే కళ వస్తానే ఉంటుంది, రిపీట్ అవుతానే ఉంటుంది. నిద్ర అనేది లేదు, డే లేదు, నైట్ లేదు. ప్రార్థన చేద్దామా, బైబిల్ చదువుదామా, అసలు మైండ్లోకి ఎక్కట్లేదు. అసలు ఏం చదువుతున్నామో తెలియట్లా. ప్రార్థన చేయటానికి మోకరిస్తే ఏమీ గుర్తు రావట్లేదు, అసలు ఏ మాటలో కూడా గుర్తు రావట్లేదు. మనసు స్థిరంగా లేదు, గలిబిలిగా ఉంది, కలవరంతో ఉంది, ఆందోళనతో ఉంది, బలహీనతో ఉంది. ఎలా ప్రార్థించాలి? చాలా మంది ఏమంటారు, మీరు ఐసోలేషన్లో ఉంటారు, ఇది మంచి సమయం, ప్రేయర్ చేసుకునే సమయం, బైబిల్ చదివే సమయం, చక్కగా ప్రార్థన చేసుకోండి, చక్కగా బైబిల్ చదువుకోండి, ఒంటరిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం దేవునితో స్పెండ్ చేయండి. ఎక్కడ చేయటానికి అసలు ఏమన్నా ప్రార్థన చేద్దాం అంటే ప్రభువా ప్రభువా ప్రభు అని నువ్వు స్టార్ట్ చేస్తే ఆ ప్రభువా ప్రభు అనే మాట కానీ 2 మాటలు రావటం అంతా కూడా శూన్యంగా కనిపిస్తాం. ఇలాంటి పరిస్థితి, మనసు కృంగిపోయింది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ చాలా మంది పస్కాకు రాలేకపోవటానికి కారణం వాళ్ళు కృంగిన మనసుతో ఉన్నారు కనుక వాళ్ళు రావటానికి అయిష్టతను చూపించారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు,
ఆ, ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి రమ్మంటే దేవుడు ఏం చేశాడు అని ప్రశ్నించేవారు ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అని ప్రశ్నించేవారు ఉన్నారే తప్ప దేవుని దగ్గరికి వచ్చి, దేవా మేము పాపం చేశాం కనుక ఈ ఉగ్రత మా మీద ఉన్నది, మేము పాపం చేశాం కనుక ఇదిగో ఈ సమస్య మాకు వచ్చింది, మేము పాపం చేశాం కనుక మా దేశం ఇలా ఉన్నది, మా పాపాన్ని క్షమించండి అయ్యా అని దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని మొరపెట్టేవారు ఎంతమంది ఉన్నారు? లేరు. అందుకే నేను జవాబు రావట్లేదు. ఇదేనా నా కృంగిన మనసుతో ఉన్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ కృంగిన మనసుని ధైర్యపరచు, దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఇక నేను అలసిపోయి ఉన్నా, ఇక నేను నన్ను ఎక్కువగా శిక్షించొద్దు నాయన, ఇదిగో నేను కృంగిపోయి ఉన్నా, ఇదిగో నన్ను శిక్షించొద్దు నాయన, నన్ను గద్దించొద్దు నాయన, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నానని మన బలహీనతని, మన పాపను ఒప్పుకొని మనం ప్రార్థించాలి. దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. అందుకే నేను నాకు ఆ పాట పాడుకున్నాను. కృంగిన సమయంలో మనల్ని ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు, ఆయన తన కృప చేత మనల్ని నింపువాడై ఉన్నాడు, ఆయన సమస్తము సాధ్యమైనది అని ఆయన స్తుతించాడు. నెంబర్ 2, 2వ చూద్దాం, 12వ వచనం. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ వచనం, 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్టు యోధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడుండెను. రెండోది, వారి మనస్సును ఏకము చేయుటకై, అంటే ఏక మనస్సు. ఇక్కడ దేవుడు వారి మనస్సును ఏకం చేశాడు. దేవుడు తోడయుండి, దేవుని హస్తము వారి తోడయుండి వారి మనస్సును ఏకపరిచింది. ఎవరెవరైతే హేళన చేస్తూ ఉన్నారు, ఎవరెవరైతే కృంగిపోయి ఉన్నారు, ఎవరెవరైతే రాలేకపోతూ ఉన్నారు, వారందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చి ఈ యొక్క పస్కాన్ని ఆచరించడం కొరకై దేవుడు వారి తోడుగా ఉండగా వారి మనస్సు ఏకమై ఉన్నది అని వ్రాయబడుతుంది. మొదటిది కృంగిన మనస్సు, రెండవది ఇక్కడ కనిపిస్తున్న మనస్సు ఏక మనస్సు. ఏక మనస్సు. మనస్సు ఒకటే ఉండాలి. మనం ఒకే మనసు కలిగిన వారమై ఉండాలి. ఒకే మనసు. ఎలా కలిగింది ఒకే మనసు? ఒకే మనసు కలిగి ఉండాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ మనసు అనేక విధాలుగా ఆలోచిస్తుందని ఇందాకే చెప్పుకున్నాం. ఈ మనసు పరిపరి విధాలుగా పరిగెడదని మనకు తెలుసు. అతివేగంగా ప్రయాణం చేయగలిగింది మనసు అని తెలుసు. కానీ నీ మనస్సు ఎప్పుడు ఏకంగా ఉంటుందంటే నీ హృదయము ఐక్యంగా ఉండదు, దేవునితో ఐక్యమై ఉండదు. నీ హృదయం దేవునితో ఐక్యమై ఉండాలి. అప్పుడు నీ మనస్సు దేవునితో ఐక్యమైంది. ఇక అది ఎక్కడికి పరిగెత్తదు. దేని గురించి ఆలోచన చేయదు, దేవుని గురించే, దేవుని సన్నిధి గురించే, దేవుని మాటల గురించే, దేవుని వాగ్దానాల గురించే, దేవుడు చేసిన కార్యాలను గురించే ఆ మనసు నిరంతరం కూడా నీ యొక్క హృదయంలో తీసుకొస్తాడు. హృదయంలో దేవునితో ఐక్యత ఉండాలి. ఎందుకు ఐక్యత? కీర్తనకాడు అంటాడు, మనకు తెలిసిన కీర్తన 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ ఈ కీర్తన మనం చదివితే ఇక్కడ ప్రేమ, పరిశుద్ధత, ఐక్యత ఇవన్నీ కూడా మనలో స్థిరపడాలని దేవుడు చెబుతున్నాడు. మన హృదయం ఎప్పుడు, మన మనస్సు ఏకత్వాన్ని కోరుకుంటుందంటే మనలో దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల పరిశుద్ధత, దేవుని పట్ల ఐక్యత ఎప్పుడైతే మన హృదయంలో స్థిరంగా ఉంటుందో మన మనసు దేవునితో ఐక్యమే ఉంటుంది. చూడండి, లోకంలో ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ ప్రేమించిన వ్యక్తి అతడు ఏదైనా అవసరత కలిగి ఉన్నా, ఏదైనా ఆపదలో ఉన్నా వెనువెంటనే స్పందిస్తాం. ఇక పడుకున్నా ఆ వ్యక్తి గుర్తొస్తాడు, తింటున్నా ఆ వ్యక్తి గుర్తొస్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి గుర్తొస్తాడు. చాలా సినిమాల్లో కూడా చూస్తుంటారు. ఒకవేళ ప్రేమకు సంబంధించిన సినిమాల్లో కూడా మనకు అయ్యే చూపిస్తూ ఉంటారు. పడుకుంటే ఆ మనిషే, నిద్రపోతున్న ఆ మనిషే,
అలాగే తింటున్న ఆ మనిషి, ఏదైనా పని చేస్తున్న ఆ మనిషి, అలాగే మనం ఏరే వాడబోతున్నా కూడా ఆ వ్యక్తుల్లో కూడా ఈ మనిషే కనపడతా ఉంటాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్న ఆ ఇతరు తను ఏ వ్యక్తిని అయితే ప్రేమించాడో ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమ ఇతన్ని ఏది చూసినా కూడా ఆ వ్యక్తిని చూసినట్లే కనపడతా ఉంది. అలాగే దేవుని మీద కూడా మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు, దేవుని కూడా అలా ప్రేమించినప్పుడు మన మనస్సంతా కూడా దేవుని మీద కేంద్రీకృతమై ఉంటుంది. అప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే ఆ ప్రేమించిన వ్యక్తి ముందు మనం అన్నీ కూడా యథార్థంగా ఒప్పుకొని అన్నీ కూడా చెబుతూ ఉంటాం. వాళ్ళని ప్రేమించినప్పుడు, యథార్థంగా ప్రేమించిన వాళ్ళు, మోసంతోనో లేదంటే ఏదైనా స్వార్థంతోనూ ప్రేమించే వాళ్ళ గురించి నేను మాట్లాడు. యథార్థంగా ప్రేమించిన వారు తన ప్రేమించిన వ్యక్తి కొరకే ఏది చేయడానికైనా సిద్ధపడతారు. ఎలాంటి వాళ్ళలో ఉన్న ఎలాంటి వాటిని సరిచేసుకోవటానికైనా ఇష్టపడతారు. ఒకవేళ అతను సిగరెట్లు తాగేవాడైతే ఆ ప్రేమించిన వ్యక్తి నువ్వు సిగరెట్లు మానే అంటే మానేస్తాడు. త్రాగుడు ఉంటే త్రాగుడు మానేమంటే మానేస్తాడు. అలాగే మన దేవుడిని కూడా మనం ప్రేమించినప్పుడు మనలో ఉన్న అపవిత్రమైన వాటిని, అపరిశుద్ధమైన వాటిని మనం తీసివేసుకొని మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆ ప్రేమామయుడైన దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు. మన మనస్సు ఆయనతో ఐక్యమై ఉంటుంది కనుక మన జవాబిస్తాడు. అందుకనే ఈ మాట సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు. మనలో ఐక్యత ఉన్నప్పుడు, మనలో ప్రేమ ఉన్నప్పుడు, మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు మన జీవితాలు నిరంతరం కూడా స్థిరపడి దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థనలు చేర్చబడడానికి అవకాశం. యేసయ్య ఇలాంటి ఐక్యత కొరకే ప్రార్థన చేశాడు. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మీరు చదువుకోగలిగినట్లయితే యేసయ్య ఆడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తాను పిలిచిన, తను ప్రేమించిన ఆ విశ్వాసులతో మాట్లాడుతూ, శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఈ యొక్క 17వ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వారు సత్యమందు ప్రతిష్ఠించబడాలని, వారు సర్వసత్యములోకి నడిపించబడాలని, వారు తండ్రితో ఐక్యం అవ్వాలని, నన్ను చూసిన వారు తండ్రిని చూచలేరని. ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. ఆడ యేసయ్య ప్రార్థన మన ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రితో మన ఐక్యత కొరకు. దేని పెట్టారా ఆ ఐక్యత ఎక్కడి నుండి వస్తుందంటే మన మనస్సు ఏకత్వాన్ని కలిగి ఉన్నది మన దేవుని యొక్క సన్నిధిలో. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి నేను ఈ మాటలు చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు చూడండి. మీరు ఆత్మ చేత మీ యొక్క ఐక్యతను కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారు ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కూర్చున్నాను. మనం కాపాడుకోవాలంట మన ఐక్యత, మన ఏక మనస్సును మనం కాపాడుకోవాలి. ఎలాగంట? మనం పిలిచిన పిలుపుని బట్టి. మనం ఎలా పిలువబడ్డాం? ఏ స్థితిలో ఉంటే నువ్వు పిలువబడ్డావు? ఎక్కడ 2-3 కూడి ఎందులో వారి మధ్య నేనున్నాను అని ప్రభు సెలవిచ్చాడు. మన ప్రభు చేత పిలువబడ్డాం. ఇప్పుడు ప్రభుతో మనం ఏకమై ఉండాలి. ఇద్దరు, నేను నా ప్రభు, నేను నా ప్రభు. నా ప్రభుతో నేను ఐక్యమై ఉండాలి. నా ప్రభుతో ఏక మనసు నేను కలిగి ఉండాలి. ఎందుకంటే నేను పాపంలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను పిలిచాడు. నేను రోగంలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను పిలిచాడు. నేను సమస్యలు ఉన్నప్పుడు నా ప్రభు నన్ను పిలిచాడు. నేను పేదరికంలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను పిలిచాడు. కనుక నా ప్రభువుని నేను ఘనపరచు. నాకు ఇచ్చిన ఏకత్వాన్ని కాపాడుకోవాలి. నాకు ఇచ్చిన ఐక్యతని నేను కాపాడుకోవాలి. ప్రియ సంగమా, ఒక్కసారి యేసుకేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా అంటున్నాడు. ఆయన మనలో ఉన్న రాతి గుండెని తీసి ఆయన మాంసపు గుండెని అనుగ్రహించాడు. దేవుడు మన హృదయాన్ని, రాతి హృదయాన్ని తొలగించాడు. మాంసపు హృదయాన్ని, మెత్తని హృదయాన్ని, నూతన హృదయాన్ని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే నువ్వు దేవునితో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. దేవునితో నువ్వు ఏక మనసు కలిగి ఉండాలి. దేవునితో నీ యొక్క మనసు పెనవేసు
నీ యొక్క హృదయం పెనవేసుకొని ఉండాలి అని దేవుడు నీకు నూతన ఆత్మ హృదయాన్ని ఇచ్చాడు. ఇలాంటి నూతన హృదయంతోనే 120 మంది దేవుని యొక్క సన్నిధిలో మేడగదిలో కూర్చొని ప్రభువా అని వాళ్ళందరూ 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఈ రోజున నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో అలాంటి ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మ నీ మీద దిగి వస్తుంది. అందుకే నేను పాడుకున్న పాటలు అదే ఉంది. ఏక మనసు కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతాడు. దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడద్ది అని మన ప్రభువును స్తుతించాం. ఏక మనసు లేకపోతే దేవుని ఆత్మతో నింపబడలేము. దేవుని ఆత్మతో నింపబడలేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం ప్రార్థన చేయలేము. ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరదు. అందుకని దేవుని సంగమా, కృంగిన మనసు కలిగినటువంటి నీవు ఎదుగు దేవుని యొద్దకు రా. నీ యొక్క మనస్సును సరిచేస్తూ కృంగిన స్థితిలో నుండి నువ్వు పైకి లేవు. పశ్చాత్తాపంతో ప్రభుని స్తుతించు. రెండవదిగా ఏక మనస్సుని కలిగినటువంటి ఎదుగు దేవుడు నీకు ఏక మనస్సునిచ్చాడు. ఆ ఏక మనస్సుని నువ్వు పోగొట్టుకొనక పరిపరి విధాలుగా పరిపరి విషయాల మీదక ఆ పరిగెత్తనీయకుండా ఆ ఏక మనస్సును దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కాపాడుకుంటూ దాన్ని క్రీస్తుతో ఐక్యమై క్రీస్తు యొక్క సన్నిధిలో ఐక్యమై ప్రభుతో పెనవేసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ఆయన స్తుతించగలిగితే దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడతావు. దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తే అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా 19వ వచనం. ఇదే 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 19వ వచనం. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తన్ను పవిత్రపరచుకొనకి తన పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగలగా యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాక అని ప్రార్థింపగా హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా ప్రభువుని ఆశ్రయించాలి, ప్రభువుని ఆశ్రయించే మనస్సు కలిగి ఉండాలని చెబుతూ ఉన్నాడు. మనం ప్రభువుని ఆశ్రయించగలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఈ మాట, ఈ వచనం ఈ 2వ దినవృత్తాంతాలన్నిటికీ కూడా మూలవాక్యమై ఉన్నది. మనం ప్రభువుని ఆశ్రయించాలి. ఎందరూ ఆయనను ఆశ్రయించుదురో, ఎందరూ ఆయనను అంగీకరించుదురో వారందరూ కూడా ధన్యులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించేవారు. మీరు బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. ఆ మొదటి దినవృత్తాంతాలంతా కూడా చరిత్ర గురించి, వారి వంశావళుల గురించి వ్రాయబడి ఆ తర్వాత ఆ సౌలు జీవితం, దావీదు జీవితం గురించి ప్రారంభమైంది. ఈ 2వ దినవృత్తాంతాలు రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో ఉన్న రాజుల గురించి మరలా రిపీట్ చేయబడి ఉంటుంది. 2 దినవృత్తాంతాలు అంతే ఈజీగా ఉంటాయి. చక్కగా మనం అది అర్థం చేసుకుని చదువుకుంటే. అయితే ఈ 2వ దినవృత్తాంతాల మూలవాక్యం ఇదే. ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, జాగ్రత్తగా వినండి, మన ఆధ్యాత్మికమైన జీవితం అనగా మన ఆత్మీయమైన జీవితం విజయంతో నింపబడాలంటే దానికి రహస్యం ఏంటంటే దేవుని ఆశ్రయించు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు విజయాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు దేవునిని సేవించాలి, దేవునిని ఆశ్రయించాలి, నువ్వు దేవునికి లోబడాలి. నేను ఈ మాట ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట నా జ్ఞాపకం వచ్చింది. 8వ వచనం, మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక, మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక. అంటే మన పితరులు ఎలాగైతే దేవునిని ఆశ్రయించకుండా, ఇక్కడ హిజ్కియా ప్రజలతో చెబుతున్నాడు, మన పితరులైనటువంటి వారు, నాకన్నా ముందు ఉన్నటువంటి చాలా మంది రాజులు, వాళ్ళు దేవుని ఆశ్రయించాల, వారు ఆ దేవునికి విధేయత చూపేలా, దేవునికి లోబడాల, వారు అదే అవిధేయులై ఉన్నారు. కనుక మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడని యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. ఎంత చక్కని మాట. మనం ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయనకు విధేయత కలిగినట్లయితే, ఆయనకు లోబడగలిగినట్లయితే దేవుడు మనం దీవిస్తాడు. ఈ లోబడుడి అనే మాట, యెహోవాకు లోబడి అనే మాట వేరే వ్యాఖ్యానం బైబిల్లో ఏమున్నదంటే చక్కని మాట ఉంది. మీ చేతిని అందించి అనే మాట రాయబడింది.
మీ చేతిని అందించి, అనగా మన చేతిని దేవునికి అందించాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు మన చేతిని అందించాలా? మనం దేవుని చేతిని పట్టుకోలేము, కానీ మన చేతిని దేవుడు పట్టుకుంటే ఎన్నడూ కూడా విడిచిపెట్టడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమృద్ధి అయినటువంటి దేవుడు పట్టుకుంటాం. మనందరికీ తెలుసు కథ. ఒక పిల్లోడు తండ్రితో కలిసి షాప్కి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆడ ఒక డబ్బాలో బఠానీలు కనపడతా ఉన్నాయి. అయితే ఈ బఠానీలు వెంక, డబ్బా వెంక, వాళ్ళ నాన్న వెంక, ఆ షాప్ యజమాని వెంక చూస్తూ ఉన్నాడంట. ఈ తండ్రి కావలసిన సరుకులన్నీ తీసుకున్నాడు, కానీ ఈ కొడుకుని గమనించాడు. కానీ ఆ షాప్ యజమాని గమనించి ఇక ఆ సరుకులన్నీ తీసుకుని బయలుదేరే టైంలో ఆ యజమాని అన్నాడంట పిల్లోడితో, నాయన నువ్వు నా టైం చూస్తున్నా, సరే కొన్ని బఠానీలు తీసుకోయా అన్నాడంట. అయితే ఆ పిల్లోడు తనకి అడ్డంగా ఊపాడు, నాకు వద్దు అని. ఆయన పర్లేదయ్యా, డబ్బులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, మీ నాన్న కూడా ఏమన్నాడు తీసుకున్నా కూడా తీసుకుంటున్నాను. సరే తర్వాత యజమాని అన్నాడు, అయ్యా మీరన్నా చెప్పండి తీసుకోమనండి అంటే తండ్రి చెప్పాడు. ఏమని? సరే తీసుకో, ఆయన అంత బతిలాడుతున్నాడు కదా, అయినా కూడా తీసుకోలేదంట. కానీ ఆ డబ్బా వెంకే చూస్తున్నాడు. ఇక అప్పుడు ఏం చేశాడంటే ఆ యజమాని గబగబా డబ్బా తీసి తన చేయి పెట్టి ఒక గుప్పుడు తీసి ఆయన చేతిలో పోతుంటే ఈ పిల్లోడు 2 చేతులు పెట్టాడంట. వెంటనే ఆ 2 చేతులు కూడా పెట్టి ఆ 2 చేతులు కూడా నింపుకున్నాడు. ఎందుకు అలా చేశాడు? ఎందుకు ముందు వద్దన్నాడు, తర్వాత ఎందుకు చేతులు చెప్పాడంటే, ఆ పిల్లవాడు కనుక తీసుకుంటే తను ఒక్క చేయి పెట్టి తీసుకుంటే ఇన్నే వస్తాయి, కానీ ఆ యజమాని చేయి పెద్దది కనుక ఆయన పెడితే ఎక్కువ వస్తాయి. అందుకనే మన చేయిని దేవునికి అప్పగిస్తే దేవుడు మనకి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తాడు, సమృద్ధి అయినటువంటి దీవెనలు మన మీద కుమ్మరిస్తాడు. కనుక ప్రియమైన సంగమా, మన చేతిని దేవునికి అందించను. ఇక్కడ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఈ యొక్క మాటలు. ఆశ్రయింప మనసులో మన దేవుని ఎలా ఆశ్రయించాలి, దేవునికి ఎలా లోబడి ఉండాలి, ఎందుకు లోబడి ఉండాలి, ఎలా లోబడితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే, నెంబర్ 1 మొట్టమొదటి మనం చూస్తే దేవుని యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే, మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలి అంటే, దైవ అనుగ్రహం కొరకై మొట్టమొదట మనం చేయాల్సిన పని మనం పాపాలు ఒప్పుకోవాలి. చాలా మంది మేము పాపాలు ఒప్పుకుంటున్నామండి అని అంటున్నారే తప్ప వారు పాపాలు చేస్తూనే ఉన్నారు. వారి హృదయాల పాపాలు స్థిరంగానే ఉంటున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ పాపములు ఒప్పుకో. నువ్వు పాపములు ఒప్పుకున్న ఎడల, పాపములు విడిచిపెట్టిన ఎడల నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడతావు. కృంగినటువంటి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏక మనసు కలిగినటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆశ్రయించిన మనసు కలిగినటువంటి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనకి ఎప్పుడు జవాబిస్తాడంటే నీ పాపాలు ఒప్పుకున్నావు. నెంబర్ 2, రెండవదిగా నీ హృదయ పవిత్రతతో నువ్వు దేవుని వెంబడించాలి. నీ ప్రార్థన జవాబు రావాలంటే నీ హృదయ పవిత్రతతో నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత కలిగిన వ్యక్తిగా ఉండాలి. నెంబర్ 3, మూడవదిగా సంపూర్ణమైన విధేయతతో దేవునితో జీవించాలి. 4వదిగా పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేయాలి. మన ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. అందుకనే ఈ పరిశుద్ధ దినాన దేవుని సంగమా ఈ మాటలతో మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అప్పుడే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఆడ వారు చేసిన ప్రార్థన పరిశుద్ధ నివాసమునకు చేరును. కృంగిన వారి యొక్క ప్రార్థన, కృంగిన మనసు కలిగిన వారు ఇదిగో ఏక మనసుతో అలాగే ఆశ్రయింపగలిగిన మనసుతో వారు దేవుని యొద్దకు వచ్చి వారు లోబడి, వారు పశ్చాత్తాపడి, వారి పాపాలు ఒప్పుకొనటం ద్వారా, వారు విధేయత చూపించడం ద్వారా, వారు ప్రభువా మేము మునుపు పాపులము నాయనా, ఇప్పుడు మా పాపాలు ఒప్పుకొని నీ దగ్గరికి వచ్చాము నాయనని వారు తాము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టడం ద్వారా, దేవునికి దానములు అర్పించడం ద్వారా వారి యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. రాజుతో పాటు, అధిపతులతో పాటు వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి దేవునిని ఆశ్రయించి, ఇసుకే ప్రార్థన ఆశ్రయింప మనస్సును మాకు దయచి. నువ్వు దేవునిని ఆశ్రయించిన వ్యక్తిగా ఉండాలి. ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడై ఉన్నాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడివే. నువ్వు దేవుని ఆశ్రయించి ఆయన వెంబడిస్తే నువ్వు ధన్యుడివే. నా ప్రియ సహోదరి సహోదరుడు, రండి ప్రార్థన చేసుకో. ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకో. దేవా నేను కృంగిన పరిస్థితుల్లో
దేవా, నేను కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నా మనస్సు కృంగిపోయి ఉన్నది, నా మనస్సుని ఏకత్వంలోకి నడిపించాడు, నా మనస్సు నేను ఆశ్రయించేలాగా నన్ను సరిచేయండి నాయన అని మన పాపములు ఒప్పుకున్నా, మన బలహీనతలు ఒప్పుకున్నా, మనం ప్రభు వైపు చూద్దాం. అప్పుడు మన ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేర్చబడతాయి. ప్రభు మన గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ 2021 సంవత్సరము, ఈ 5వ మాసము 2వ పరిశుద్ధ దినాన నీ పాదాలు ఎత్తుకొచ్చున్నాం. అయా, మా దేశాన్ని, మా యొక్క రాష్ట్రాలను దేవా, మేమున్న ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని, మల్లాపూర్ ప్రాంతాన్ని దేవా మీ కృపాస్థలకు అప్పగిస్తూ ఉన్నాను. ఎక్కడ చూచినా అయా కరోనా ఉధృతితో నా ప్రభా ప్రజలందరి హృదయాలు గాయమై ఉన్నవి. అయా హృదయాలు కలవరంతో నింపబడి ఉన్నాయి, భయంతో నింపబడి ఉన్నారు. దేవా, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సేవకులు, ఆయా కమిటీలో ఉన్నవారు, అలాగే నా ప్రభా నాయన సేవకురాళ్ళు, అయా వారి సంఘాల్లో ఉన్న విశ్వాసులైనటువంటి వారు అనేక మంది నా ప్రభా ఇదిగో అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు, కోవిడ్ బారిన పడుతూ ఉన్నారు. దేవా, ఇదిగో మా సంఘంలో కూడా ప్రభా ఇదే పరిస్థితి ఉన్నది నా ప్రభా. అయా, ఇదిగో ఇప్పటి వరకు అనేక మందిని స్వస్థపరిచావు. అయా, నిన్ను నమ్మిన బిడ్డలను అయా నువ్వు చేయి విడువక అయా మీ సేవకులను, మమ్ములను, మా విశ్వాసులను ప్రభా అయా నీ రెక్కల చోటును భద్రపరుచుకొని వారి ఆయుష్ను పొడిగించిన గొప్ప తండ్రి, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, ఏమి ఇవ్వగలము నా తండ్రి, నీ కృపను బట్టి నీకేమి ఇవ్వగలము నాయన. అయ్యా, నువ్వు చేసిన మేలుని బట్టి నీకేమి ఇవ్వగలము నాయన. విరిగి నలిగిన హృదయములతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, ఇరుగు రాబోయే దినాలు ఇంకా అయా ప్రమాదకరమైన దినాలై ఉండగా అయా మా బిడ్డలను, మమ్మలను కాపాడుచున్న దేవా, అయా నీ కాపుదల మాతో ఉంచిన దేవా, మా గృహాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ అయా నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించిన మా గొప్ప దేవా, అయా ఉదయించబడిన గొర్రెపిల్ల రక్తముతో అయా ఇరుగు మమ్మలను అయా ఇరుగు భద్రపరిచి క్షేమంగా ఉంచి స్వస్థతను అనుగ్రహించిన మా గొప్ప దేవా, నీకు మహిమా ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేశంపై ఉన్న ఉగ్రతను తొలగించి అయా మా దేశాన్ని మీరు కాపాడండి నాయన. అయా మా ప్రజలను మీరు కాపాడండి దేవా. అయా ఎదుగునైనా ఈ శాపాన్ని తొలగించండి అయ్యా, ఈ తెగులును ఆపండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. నీకు వ్యతిరేకంగా రూపించబడే అయా ప్రతి ఆయుధాన్ని లయపరచండి నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయా ఈ అంత్య దినాలలో అయా సువార్త ఆగిపోకుండా నా ప్రభువా, అయా సంఘాలు బుయ్యబడకుండా నా ప్రభువా, అయా మందిరాలు తెరవబడటానికి, ప్రజలు నీ సన్నిధికి అయా ఇదిగో వేవేలుగా ప్రభు రావటానికి, ప్రభు గుంపులు గుంపులుగా వచ్చి ఆరాధించడానికి పరిస్థితులు అనుకూలపరచండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే నా ప్రభువా ఇదిగో నాయన ఆన్లైన్ ద్వారా కానుకలు పంపిస్తున్న బిడ్డలను, అయా దశభాగాలు పంపిస్తున్న బిడ్డలను బట్టి ప్రభువా అయా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మీరు దీవించండి అయ్యా. అలాగే నా ప్రభువా అయా మా బిడ్డలు హాస్పిటల్లో ఉంటూ ఉండగా వారిని స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపి అయా గృహాల క్షేమంగా నడిపించారయ్యా. అయా మరి యొక్క సహోదరులు అయా వారిని కూడా స్వస్థపరిచి ఆరోగ్యంతో అయా ఇదిగో గృహానికి మీరు నడిపిస్తూ ఉన్నది నీకు వందనాలు. మరి గృహాల్లో అనారోగ్యాలతో బిడ్డలను మీరు స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపినందు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు మహిమ కలుగున గాక. దేవా ఇదిగో నాయన ప్రతి వారి కుటుంబాలను పోషించండి అయ్యా. అయా ఆర్థిక పరిస్థితులలో అయా మీరు తోడయండి, లేమిని కలిమిగా మార్చి అయా ఇదిగో మీ ఉన్నతమైన నామములో ప్రభువా అయా ఏలియాని పోషించిన రీతిగా మా బిడ్డలను, మమ్మలను పోషించి మీరు అక్కడ కాయత్తపరచమని, ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు దేవా మీరే పొందుకునమని మరొక మారు అయా నీ కృపాస్తాలకు మా అందరినీ అప్పగించుకుంటూ సమస్త ఘనత మీకు చెల్లించుకుంటూ మా సేవకులను, మమ్ములను, మా ప్రాంతాలను అయా పీపీడబ్ల్యూలో ఉన్న సేవకులందరినీ కూడా మా బ్రాంచ్ సంఘాలను కూడా మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము నేడు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మ శోధనలకు తెక కీడుని తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, సహవాసము, ఆరోగ్యము, క్షేమము
ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ వరకు మనెల్లరికీ తోడై ఉంచి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ కూడా ఆరోగ్యముతోనూ క్షేమంగాను మీ గృహాల్లోనే దేవుడు మిమ్మల్ని దీవించినగాక. గృహాల్లో సమయం ఖాళీగా ఉన్నప్పుడు మీరు కుటుంబంగా కలిసి ప్రార్థన చేయండి. దేవుడు తగిన క్షేమాన్ని భద్రతను మీకు అనుగ్రహిస్తాడు. రాబోయే దినాల్లో మరి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మన పక్షంగా ఉండి వ్యాజ్యం ఆడతాడు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించి దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.